ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అవునే అమ్మా, స్వప్న రాలేదు ఇంకా? ఇప్పుడే వస్తుందా బిడ్డ? మన చిన్నవాపంలో బిడ్డ శ్రీలంక పూల పనులు కదా. అవునవును కదా. అక్కడ ఏం పని ఉన్నదో ఏమో, నిమ్మలంగా అత్త తీయరాదు. ఏమన్నా పని ఆ బిడ్డ? ఏం లేదు. భూయేనా? ఇప్పుడు ఎందుకు తీ, చిన్నవాపు రమ్మన్నాడు, ఆడికి పోతా. ఆడేమన్నా పని ఉండొచ్చురా, ఇక భోజనాలు అవి ఇవి ఉంటాయి కదా, దేనికన్నా ఆసర అవుతుంది కావచ్చు. అత్తత్తి చిన్నవాపు నన్ను కూడా రమ్మన్నాడు, కానీ నేను ఊళ్ళోకి పోయి వచ్చి తానం చేసేవరకే గీయాలి. మరి నువ్వు పోలేదా అనే? నేను పోయిన బిడ్డ, ఇవరి దాకా ఆడనే ఉన్నా. ఆడు ఉన్నా ఏమన్నా ముట్టేదన్నా పట్టేదన్నా, సప్న ఉన్నది కదా అని నేను ఇంటికి వచ్చిన. ఇక లగ్గం ఎప్పుడు వచ్చిందో మరి. అయిపోయిందా బిడ్డాడ పనులు? అయిపోయినాయి అత్తమ్మ, భోజనాలు కూడా అయినాయి. ఇక ఉండే ఏం చేయాలని వచ్చిన. నువ్వు ఇంకిక్కడనే ఉన్నవేంది? మామయ్య నీకోసం చూస్తాడు, పోయి అన్నమాట తినరాకు. పోత తీయ నిమ్మలంగా, ఇప్పుడే తానం చేసేత్తి. అగో నిమ్మలంగా అంటావు, మీ కొత్త భావం చూడవయ్యింది. వాళ్ళు పోతారు కావచ్చు, పోయి చూసిరాపో. పిස්සదానా, నీకన్నా మొదలే చూసిందే. మాట్లాడుకోవడానికి పోయినప్పుడు ఎవరు? నేను పోలే. అవును కదా, నువ్వే వేయవు కదా. సరే సరే, అక్కడ మామయ్య నీకోసం చూస్తాడు, పోయి బుక్కడంత తినరాపో. సరే పోతా. అవునే సప్న, లగ్గం ఎప్పుడు వచ్చిందే? లగ్గం వచ్చే నెల 4 తారీఖు అత్తమ్మా. ఏమైంది? ఇద్దరికిద్దరు చిన్నవయ్యారు. అరే లగ్గమంటూ హుషారు కావాలి, కానీ ఇద్దరికిద్దరు చిన్నపోయారు ఏంది? అరే శ్రీకాంత్, మన పాలొళ్ళ దాంట్లో మనమే నాదానున్నాంరా. అందరూ ఉన్నోళ్ళే ఉన్నారు. అలాగ వచ్చిన కోడళ్ళకు కూడా మంచిగా బంగారం ఉన్నది. ఒక నా కోడలకే లేదురా. రేపు లగ్గంలో నలుగురిలో ఎట్లా మెదుగుతుందో ఏమో అని. గదీని గురించి రంది పడుతుర్రేందే? దాని అవ్వగారించి నుంచి వచ్చే బంగారం లేదా? తెచ్చుకుంటీ. ఎప్పుడు తెచ్చుకుంటుందిరా? మీ అత్త చచ్చిపోయి ఇప్పటి ఏడాది దగ్గరికి వస్తుంది. ఇదివరకు కూడా మీ బామ్మది ఫోన్ చేసి అక్క మరి నీ బంగారం నువ్వు కొంటపోయాను కూడా ఇప్పటి వరకు కూడా ఫోన్ చేయకపోయే, ఆ ముచ్చటే ఉత్తర చేయకపోయే. ఇంకెప్పుడు ఇస్తారా? ఇక ఇప్పుడు మనిచ్చ మనం అడిగితే కొంచెం పొలం కదారా. నా ఆరాళ్ళ కోడళ్ళు ఒక్కోతి 10-15 తులాల బంగారం వేసుకొని లగ్గంలో అటు ఇటు మెదులుతారు. అలా ముందట చిన్నతనం కాదారా దీనికి? నేను చేపిద్దామంటే నా దగ్గర ఏం లేకపాయే. దీని తమ్ముడేమో ఇంకా ఇయ్యకపాయే. దానికి చిన్నతనం అనిపిస్తే నాకు చిన్నతనం అనిపించదారా? నేనేం చేయండి మరి? నా బామ్మరిని అడుగుదామంటే నీ కూడలే కదా అద్దన్నది. ఎందుకు అట్లా అంటున్నావు? అమ్మాయి చచ్చిపోయి ఆడదన్నా కాకముందుకే బంగారం ఏరా నేను నన్ను ఎట్లా అడగాలి? ఎన్నటికన్నా ఇయ్యకపోతాడా అని చూసుకుంటూ ఉంటే. వాడెక్కడ సప్పుడు చేసేటట్లున్నాడే, మనమే పోయి అడుగుదాంపా. మీతోని నేను కూడా అత్తరా? అత్తే ఈ ముచ్చట అడిగినట్టు ఉంటుంది అని మందలు ఇచ్చినట్టు ఉంటుంది. ఏమంటావు, పోదామా? నేనేమంటానే, దానవ్వ గారి ఇల్లు దాని ఇష్టం, అది పోదామంటే పోదాంపా. ఏమంటావే సప్న? పోదామత్తమ్మా. నీ కోడలు పోదామన్నది కదనే, పోదాం, ఆ ముచ్చట అడుగుదాం. బంగారం ఇస్తే లగ్గం కన్నా మనకి వస్తుంది. సరే, మీ బామ్మరికి ఫోన్ చేయి, అటు ఇటు తిరుగుతాడు కదా, మనం అత్తనమని చెప్తే ఇంటికన్నా ఉంటాడు. సరే చేస్తా. సప్న ఒకట పని. సరే రారీ, ఇంటికనే ఉంటా, ఎటు పోను. మమతా, ఎవరు ఫోన్ చేసిన వాళ్ళు? అత్త అంటున్నారు. ఎవరు వచ్చేటోళ్ళు? మా అక్కును బాగా అత్త అంటారే. ఎందుకల్లి ఇప్పుడు అచ్చుడు? ఇప్పుడు ఏమైనా పండుగ ఉందా? గదే బంగారం గురించి ఇట్లా అడుగుతారు కావచ్చు. బంగారం ఎక్కడిది? అలా బంగారం ఇచ్చులేదు, ఏం లేదు. ఎందుకు దాన్ని ఆశలు పెట్టుకుంటారు అసలు? ఏమోనే, అవ్వ బంగారం ఆడబిడ్డకే పోతుంది కదా, దాని గురించి వచ్చి అడుగుతారు కావచ్చు. ఏం చెప్దాం మరి? అలా అయితే రాని, ఏం చెప్పాలో నాకు మా ఎరికే. ఆయన నువ్వెందుకు భయపడుతున్నావు వాళ్ళ అత్త అంటే? భయం కాదే, బంగారం గురించి మనం ఏం చెప్పకపోతే ఏం మాట్లాడకపోతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చి వాళ్ళు వస్తారంటే
ఏమైనా లొల్లి గిట్ల చేస్తారా అని ఆలోచిస్తానా. అలా అత్త అనంగానే అనుకోబడితే జరగబడుతుంది. నేను మాట్లాడుతుంటున్నా కదా. అనుకుడు కాదే, నువ్వైతే నువ్వే మాట్లాడు. సరే అలా అచ్చారు, నేను బయటకు వేస్తా. సరే పో. తమ్ముడు మమత ఉన్నారానే? అక్క మంచిగా ఉన్నారానే? మంచిగా ఉన్నాం. మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నామే. ఇప్పుడే తురేంది. మంచిగా ఉన్నారు పెద్దమ్మ? మంచిగా ఉన్నాం బిడ్డ, మీరు మంచిగున్నారా? మంచిగానే ఉన్నాం. తమ్ముడు ఎటు పోయింది? ఏమో దుకాణంలో పోతాను పోయిండు. మొత్తం కావచ్చు. పా బిడ్డ లోపలికి పోదాం. ఎందుకు పెద్దమ్మా ఈయన కూర్చోరి, కూర్చుని తీసుకొస్తా. కరెంట్ లేదు, పొద్దుస్తుంది. ఉడకపోతుంది, కరెంట్ లేదన్నప్ప. కూర్చుని లేచి పాడైతలు. ఎటు పోయినేమో జాడలేదు, పత్తలేదు. ఎటు పోతాటే. కూర్చోరి అత్తమ్మ, కూర్చోరి. నువ్వేడ కూర్చుంటావు? కూర్చులేదు కదా. నేను ఇక్కడ కూర్చుంటా అత్తమ్మా, మీరు కూర్చోండి. శంకర్ గారు మనం అత్తనం అని చికెన్ తెచ్చడానికి పోవచ్చు. అంత మంచిదా బావా? అంత మంచిగా కాదు. ఏంది నువ్వు ఎటు పోతాటేనా? ఇలా వచ్చి ఎంతసేపాయే? అరే పీనకాడ ఎన్ని పనులు ఉంటాయా? అంత మంచిది అత్తమ్మా. మంచిదేరా. నువ్వు మంచుకున్నావా? ఎప్పుడు వచ్చిరా అక్క? ఇప్పుడే వచ్చినాం రా. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఎందుకో ఇంటికానే ఉండు అని ఫోన్ చేసిన బావా. ఏం పని నచ్చిరు? మేము వచ్చిన పని ఏందో అక్క చెప్తుందిరా. స్వప్న అడిగే. అరే తమ్ముడు, అవ్వ మీది బంగారం ముచ్చట అడగడానికి వచ్చిండ్రా. అవ్వ చచ్చిపోయి దగ్గర ఏడాది కాడానికి వచ్చింది. నేను అడగకపోతేని ఎప్పుడు నువ్వు చెప్పకపోతేవి. బంగారం ఇస్తే తీసుకుపోతారా? అంత కొడితే అవమైన బంగారం ఎంత ఉండనే? 8 తులాలంత బంగారం ఉండే, 10 తులాలంత వెండి ఉండే. గది కూడా తీసుకోపోతావా? అగో గట్ల మాట్లాడుతున్నావేంద్రా? అవ్వ మీద బంగారం ఆడబిడ్డ కాకపోతే ఇంకెవరికి ఇస్తారా? నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తావు? ఇంకెవరు ఉన్నారు? నీ లగ్గం అప్పుడే పెట్టుకోతరా అని అదాని ఇదాని 20-30 లక్షలు వచ్చినాయి. అవన్నీ ఏం చేసినాయి పైసలు? ఇప్పుడు బంగారం కావాలని వచ్చినా మళ్ళా? అగో లగ్గంలో పెట్టిన పెట్టిపోతే లెక్క తైర శంకరి. అవ్వ మీద బంగారం అక్కకే వస్తుంది, అక్కకే చెందుతుంది. మొన్నటిదాకా అవ్వ చచ్చిపోయినావన్న రందికొద్దున్నావు, ఏ బాధలు ఉన్నావో ఎటు తిరుగుతానో అని మేము అడగకపోతివి, నువ్వు చెప్పకపోతివి. ఇక అందుకే ఏదన్నా ఒకటి మాట్లాడదామనే ఈరోజు వచ్చినావు. తీసుకుపోతావు. ఇయ్యి. ఏంటి పెద్దమ్మ తీసుకుపోయేది? మేము ఇచ్చేదేంది? ఎందుకు ఇయ్యరే? ఎందుకు ఇస్తావే? ఎందుకు ఇయ్యరు? ఇయ్యం మేము. బంగారం ఇచ్చులేదేం లేదు అక్క. గిందికేనా నాకు ఫోన్ చేసి ఇంటికానే ఉండు అన్నది. అగో అది అవ్వ బంగారం రా, నాకే చెందుతుంది. ఇయ్యరు నువ్వు ఎట్లంటావురా? నువ్వు ఆగే స్వప్న. అరే శంకరి, అవ్వ బంగారం ఆడబిడ్డకి ఇయ్యద్దని ఎవర్రా చెప్పింది? లెక్క ప్రకారం 4 రోజుల లోపలనే అప్ప ఇప్పాలి. ఇన్ని రోజులు ఆగినందుకారా ఇట్లా మాట్లాడతాను? ఇగో బావా, మా అవ్వకు 20-30 తులాలంత బంగారం ఉంటే ఓ 10 తులాలు మీకు ఇస్తాము, ఓ 10 తులాలు నేను ఉంచుకుందు. అరే ఉన్న 8 తులాల బంగారం మీకు ఇవ్వంటే ఎట్లా బావా? నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు మీకు జరిగింది చాలు బావా. ఇక నన్ను మళ్ళీ అడగకూరి, నన్ను బదనం చేయకూరి. వచ్చిరు కదా బుగ్గడం తినూరి సపడే కబోరి. ఏం చదివినావు? ఏమి ఇచ్చినారా నాకు? ఏం చదవలేదని ఎట్లా అంటే ఒక్క నువ్వు అన్నకు డాక్టర్ కుదినప్పుడు దావకాల ఖర్చు ఎవరెళ్ళి తీసిరు? మీ అమ్మ కాదా? మీ అత్త కరోనా వచ్చినప్పుడు సర్వ మీ నుంచే పంపించే. ఉప్పులంటే పప్పులంటే మంచి కూర్చొని తిన్నారు. మీ అమ్మ నచ్చినాక మీకే పెట్టే. సచ్చినాక కూడా మళ్ళీ వచ్చి అడగబడుతుంది. కోడలు అన్నందుకు ఇంట్లో నాకు ఏది ఉంచారా? ఏం పోరో ఏం ఊకే బంగారం బంగారం బంగారం. ఏంది కూర్చున్నావు? అడుగు. అరే చెప్తానే కాదే అక్క, బంగారం ఇచ్చులేదు ఏమి ఇచ్చులేదే. సపడే కబోరి ఇడికెళ్ళి. ఏం మాట్లాడుతున్నావురా? మొహం పట్టుకొని బొమ్మని చెప్పబడుతుంది. అత్తమ్మ నువ్వు బాగా తీసుకొచ్చింది గీ మాట్లాడడానికే నారా? అవును తమ్మి, నువ్వు మాట్లాడిన దాంట్లో ఏమన్నా న్యాయం అనిపిస్తుందా? నేను బంగారం అడుగుట్లా తప్పున్నదారా? తప్పున్నదంటే నలుగురు పిలిపించి మాట్లాడరా. నన్ను తప్పుందంటే నేను ఆ బంగారమే తీసుకోను. నీ ఆకిట్లా అడుగు కూడా పెట్టరా నేను ఇంకోసారి. నాకేం అవసరం అక్క నలుగురు విడిపోయడానికి? అవసరం ఉంటే మీరు తీసుకొచ్చుకోపోరు నలుగురిని. ఏం మాట్లాడుతున్నావురా?
నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావని తెలిసే ఉంటే మీ నలుగురిని పట్టుకొని వస్తాం. మేము అడిగింది తప్పని అనిపిస్తే నువ్వు నలుగురిని వినిపించి మమ్మల్ని తప్పియ్యరా? అవును, నువ్వు అడిగి తప్పేనేది. కోడలు అడుగుతారగా నువ్వు ఇద్దరు ఎగేసుకొని వచ్చినావు. వయసు పెరిగిందని కొంచెం మన బుద్ధి పెరగలే నీకు. ఏమున్నదని వచ్చినావు? ఏం తీసుకుపోదామని వచ్చినావు? ఏం మగన కావాలి నీకు? ఏమున్నది ఈడ? ఎవరు సంపాదించి పెట్టారు మీకు? ఇన్ని రోజులు తిన్న జాలదా, పెట్టిన జాలదా? మేము బతకద్దా? మాకు పిల్లలు లేరా, సంసారాలు లేవా? ఎల్లకాలం మీకే పెట్టుకుంటుంటే మేము ఏం బతకాలి? మమ్మల్ని ముంచుతా అనుకుంటున్నారా మీరు? మరి ఉన్నదంటే వంచుకొని పోయి మమ్మల్ని ముంచురు మరి. ఇగో ముందే చెప్తున్నా, మేము బంగారం ఇచ్చేదే లేదు, మీ మాట వినేదే లేదు. ఏం చేసుకుంటారో వేసుకోరి. చూసినవారా మరదలు ఎట్లా మాట్లాడుతుందో? దాన్ని మాటలు జారకని చెప్పురా. అది మాట్లాడట్లా తప్పే ఉన్నది అక్క. ఊకే బంగారం బంగారం అని బలం చెప్తారు. అక్క బంగారం ఇచ్చులో ఏం లేదు. మీరు ఇంత దూరం వచ్చింది కాబట్టి 1,00,000 ఇస్తా తీసుకొని అప్పటిగా ఓర్రి. ఏంద్రా నాకు లక్షిస్తావా? నువ్వు ఎట్లా కనిపిస్తున్నారా? మనం ఇట్రా తప్పంతా నీదే. మొత్తం నువ్వే చేసినావు. ఎట్లా కనిపిస్తావు? నేను వాడు నాకు లక్షిస్తాడా? ఏమనుకుంటాడు? తిండికి లేక వచ్చినా, గతికి లేక వచ్చినా, అడిగే టైంలో అడుగుంటే ఇదంతా జరిగేదా? ఇప్పుడు వాడు ఉందట ఇజ్జత్ పోయేదా? ఏంది ఆగేది? వాడు నాకు లక్షించటోడైందా? ఎట్లా కనిపిస్తున్నానికి? బావన్న మర్యాద ఉందా? అక్కన్న విలువ ఉందా కొంచెమన్నా? స్వప్న, వాడు బంగారం ఇస్తే తీసుకో, లేకపోతే మూసుకొని వచ్చాయి. నువ్వు సత్తా అనేది కావాలి. వీడికి వచ్చేది లేదు, ఉండేది లేదు. అర్థమైందా? ఆగురా, కోపానికి రాకు. కోపానికి రాకపోతే ఏందే? వాడి ముందట నేను ఇజ్జత్ తీసుకోనా? నేను ఎందుకు వచ్చిన ఇక్కడికి? వాని పైస ఎంత, వాని బంగారం ఎంత? స్వప్న, నువ్వు నాతో నస్తావా రావా చెప్పు. ఆగురా, నువ్వు కోపానికి రాకురా. అది రాకపోతే ఏడిపోతుందిరా. అరే శంకరి, నీకు ఇయ్య బుద్ధి అయితే ఈరా బంగారం, లేకపోతే లేదు. నేను బంగారం ఇయ్యా, అవే పైసలు ఇస్తా తీసుకోపోతే తీసుకోవాలి, లేకపోతే లేదు. స్వప్న, ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడ ఉన్నా మంచిగా ఉండదు. అడు రా బిడ్డ, దాయే. ఎటు వేస్తున్నావు అన్న? ఇంకా రోడ్డు పోయేస్తాను కానీ ఏం చేస్తారా ఇక్కడ? అయ్యో ఈ కందులు పూత పూతానే మరి కాదా పడతానే అని చూస్తాను. పూత మంచిగానే పడ్డాయి కదా, కాయలు మంచిగా పడితే అప్పటికి నన్ను పండే వరకు కందులు పెట్టు. సరే సరే పెడతా. అయితే కానీ నిన్న ఇంట్లో ఎందుకో బాగా ఒల్లిన పడ్డదే, ఎందుకు ఎవరు వచ్చిర్రు? గప్పట్లా మా బాపమ్మ చనిపోయింది కదా, ఆ ముసల్దాన్ని ఇంత బంగారం ఉండే, మా మేనత్తలు వచ్చిర్రు అది వంచుకపోవడానికి. పంచుకోపోవడానికి లొల్లి ఎందుకే? లొల్లి ఎందుకంటే ఇక వాళ్ళు ఒకటానా వీళ్ళు ఒకటానా, నాకు పావులా నీకు అద్దులా అని లొల్లులు పెట్టుకున్నారు. కొద్దిగా గిలగిల అయింది, లొల్లి ఏం కాలే, ఎవరు వంచుకొని పోయారు. అయితే కానీ మొన్న అక్క కూడా వచ్చిందట కదా, అక్క బంగారం అక్కకి ఇచ్చిరా? అవ్వకి ఏ పాటు ఉన్నది, ఏ పాటు ఇచ్చినావు? ఏ ఇయ్యా అని చెప్పిండే. ఇక మా అవ్వకి ఏ పాటు ఉన్నది, 4-5 తులాలు అంత ఉన్నది. ఇక నా పిల్లం వేసుకుంటుందని ఇయ్యా అని చెప్పిన. ఇక అక్కకి అప్పుడు లగ్గంలా పెట్టుబోతలంటే అదంటే 20-30 లక్షల దాకా ఇచ్చినామే. ఇక మళ్ళీ బంగారం అంటే ఎట్లా అని మొన్న వచ్చిర్రు నాడు వచ్చిర్రు కానీ కొద్దిగా గిలగిల వేసిర్రు. అగో నువ్వేం మనిషిరు, ఇక అవ్వ బంగారం ఆడబిడ్డకి ఇస్తారు కానీ నీ పెళ్ళానికి ఎత్తా అంటావేంద్రా? ఇది ఎక్కడైనా పద్ధతేనారా? ఏమక్కన్నా, ఆమెకి ఇచ్చేటి అన్ని లగ్గంలని ఇచ్చినాం, మీదకెళ్ళి ఖర్చులు కూడా ఎలా తీసినాం. కట్నం కింద ఏమి ఇయ్యలేదు అనుకుంటే ఆమెకి ఇంత ఇచ్చి మేము ఇంత తీసుకుంటోళ్ళం. గిట్లనే ఇచ్చుకుంటూ పోతే మేము బతకద్దా? ఇసపోరివా మంచి పోరివే, ఏం మాట్లాడతానువే? నలుగుట్లకు పోతే మీ ఇజ్జతే పోతుంది. ఇక ఆడబిడ్డకి ఇచ్చే బంగారం మీరు ఇయ్యలేదంటే మీకేమన్నా విలువ ఉంటుందా ఊళ్ళే? మా ఇజ్జత్ ఎందుకు పోతుంది, మాకెందుకు విలువ ఉండదు? అరే శంకరి, మాకు 4 మేనత్తాలరా, మా ముసల్దానికి ఉన్నది 3 తులాల బంగారం. దాన్ని మనిషికి ఇంత అంత వంచుకొని పోయారు, దానికే గంత గిల లొలి పెట్టుకున్నారు. నువ్వేంద్రా నీకు ఉన్నది ఒక్కతేనే, ఆ ఒక్కదానికి ఇచ్చుకోవా? నువ్వేం మాట్లాడుతున్నావు అన్న, నాకైతే ఏం అర్థం అవుతలేదు. అరే మీ అత్త ఓ నాటికి కాలం చేస్తుంది, కాలం చేసిన నాటికి ఆ బంగారం తెచ్చుకోవా? మీ బామార్దులకు వాళ్ళ పెండాలకే ఇచ్చి పెడతావా?
గది నీకు అట్లా తీసి పెడతామన్నా, మేమే తెచ్చుకుంటాం. ఇది పుట్టలేదు అలాగో, అది మా హక్కు. అంటే అక్కడోసాలు ఈడోసాలు రా. నీ వరకు వచ్చే వరకు అది నా హక్కు అంటాను. మరి నీ అక్కదేంటిదిరా? దాని హక్కు కాదా? అది ఆడబిడ్డ కాదా? దానికి హక్కు లేదారా మీ ఇంట్లో? ఆడబిడ్డకు బంగారం ఇచ్చినంత మాత్రాన నీ ఆస్తి కరుగునా తరుగునా? అవురా, సప్పుడు చేయమంది. నీకు ఆస్తి లేదా? నీకు అవ్వయ్య మంచిగానే సంపాదించి పెట్టిపోయారు కదరా. ఆడబిడ్డని ఏడిపిస్తే బాగా మంచిది అవుతుందిరా. దాన్ని ఏడిపించి నువ్వు బాగా పోగొతావా? ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాన్ని ఏడిపించుకుంటా నువ్వు ఏ పాటి మంచిగా బతుకుతావో నేను కూడా చూస్తా కదా. ఊళ్ళో చూడరా అందరూ. బంగారం ఇస్తేనే పోతుందట మొత్తం. సప్న, ఆ బట్టలు తీయ బిడ్డ చల్లబడితే. సప్న, ఏమైంది? నేను మొన్నటి సుంది చూస్తానా, చక్కగా మాట్లాడతలేవు, చక్కగా తింటలేవు, అంత చిన్నపోయి ఉంటాను. నువ్వు అట్లా ఉంటే ఇంట్లో మంచిగా అనిపిస్తలేదే? చిన్నపోయి ఉండకపోతే ఇంకేం చేయమంటావు అత్తమ్మ? మిమ్మల్ని మా అవ్వగారింటికి తీసుకుపోయి మీకు విలువ లేకుండా చేసిన. మా తమ్ముడు అన్న మాటలకు, మరదలన్న మాటలకు నా ముఖం మీకు చూపించుకోలేకనే ఇట్లా దూరం తిరుగుతున్నా. వానికున్న మొండితనానికి, మూర్ఖత్వానికి నువ్వెందుకు బాధపడతానవే? పడత గిడితే వాడు బాధపడాలి గాని నువ్వు బాధపడకు. నిన్ను ఏడిపించి వాడు ఏం బాగుపడతాడు తీ బిడ్డ. ఊకో, ఏడవకే. మా అవ్వగారింటికి పోగానే నా తమ్ముడు అరుసుకుంటాడు, నన్ను మంచిగా చూసుకుంటాడు. మా అవ్వ బంగారం ఇస్తాడు, ఆ బంగారం వేసుకొని పాలలో ముంగట మంచిగా తిరుగుతా అని సంబరపడ్డా. కానీ నాకు ఏ అదృష్టం లేదత్తమ్మా. నాకు నా అవ్వగారు సొమ్ము బాకీ లేదు. నా అంత దురదృష్టమంత్రాలు ఇంకోరు లేరత్తమ్మా. వాడు ఇయ్యకుంటేందే బిడ్డ? మా అవ్వది బంగారం 3 తులాలంతా నా దగ్గర ఉన్నది. దాన్ని చితకు కొట్టించి నీకు నచ్చినది ఏదైనా డిజైన్ చేయించుకుంది. అద్దత్తమ్మా, మా అవ్వ గుర్తుగా నా దగ్గర ఏం లేదు. మీ అవ్వ గుర్తుగా ఆ బంగారాన్ని ఎన్ని రోజుల నుంచో దాచుకుంటూ వస్తాను. ఇప్పుడు దాన్ని చితగొట్టుడు అద్దత్తమ్మా. నేను ఉన్నంతలనే మెదలుతా, నాకే బంగారం వద్దు. నేను చెప్పేదినే అద్దత్తమ్మా, నేను బట్టలు తీసుకొస్తా. అమ్మా, చిన్న బాబు వచ్చింది. కూర్చో. ఎటు పోయినావురా? పొద్దుస్తుంది. ఏ చిన్న బాబుతో పెళ్లి పనులు అవుతున్నాయి కదా, అదే పనులు ఎదుగుతా. ఏడుదాకా వచ్చినాయి పెళ్లి పనులు? ఏం లేదే, ఊళ్ళదాకా పోయినాం చిన్న బాబుతోని. డెకరేషన్కు, టెంట్కు, బ్యాండ్కు అన్నిటికీ భయాన్ని ఇచ్చుకుంటూ వస్తాను. ఇక అయిపోయినట్టే అన్ని పెళ్లి పనులు. సప్న, పెళ్లి పనులు దగ్గరికి వచ్చినాయి. అత్తమ్మ ఎల్లుండి బట్టలకు పోదామన్నది. ఎటు పోకుర్రి, రావాలి అందరూ. సరే మావయ్య. శ్రీకాంత్, కూరలేమో చిన్నవే ఉన్నది, ఆరోగ్యం మంచిగా లేదా? ఏం లేదే. సప్న, చాయ్ పెట్టుకురాకు. అరే, ఏడుకత్తానవురా? నా గల్వ నువ్వు ఎట్లా దొక్కుతావురా? నా గల్వ దొక్కే అవసరమే నీకు లేదు. అట్లా మాట్లాడకూడదు అత్తమ్మ, నన్ను లోపలికి రానియ్యి. నేను మీతో మాట్లాడేది ఉన్నది. ఏందిరా నువ్వు మాట్లాడేది? ఆనాడు నేను, నా కొడుకు, నా కోడలు మాట్లాడదామని నీ ఇంటికి వస్తే నువ్వు విలువ చేసినావురా? మాకేం విలువ ఇచ్చినావురా? నువ్వు ఎట్లా వచ్చినావు? అట్లా బయటికి నడిచి మాట్లాడమన్నావు. ఇప్పుడు నువ్వు నా ఇంట్లోకి ఎట్లా వస్తావురా?
నువ్వు కూడా గట్ట బయటికి నడిచి మాట్లాడు. నేను మాట్లాడిన అన్ని తప్పే అత్తమ్మా, నన్ను ఒక్కసారి ఇంట్లోకి రానియ్యి. నువ్వు ఇట్లా నా ఇంట్లో కాలు పెట్టినావనుకో నీ కాళ్ళు నరుకుతా. నీ ఇంటికి వచ్చినాడు అనేటి అని నా మనసులో కొట్టి ఇప్పుడు నా ఇంట్లోకి నువ్వు ఎట్లా వస్తావురా? నీ ముఖం కూడా నాకు చూడబుద్ధి అయితలేదు. నడువు రెండు చలి. ఆగే అమ్మా, ఏమైంది? గేట్ ఎత్తను. చూసిన వాడే సప్న నీ తమ్ముడు నువ్వు నీ మరదలు వచ్చిండ్రు మాట్లాడతారట, ఇంట్లోకి వస్తా అంటారు. రమ్మంటావా తలపెట్టమంటావా? అదేం చెప్తుంది? వానికంటే తెలియక వాడు రానియలే. మనం గట్లాంటి వాళ్ళం కాదు కదా. వానుకున్న దుర్బుద్ధి మనకు లేదు. ఇంటికి వచ్చిన మనుషులతోని మర్యాద లేకుండా మాట్లాడి వాడు విలువ కొట్టుకున్నాడు. వాడు విలువ కొట్టుకున్నాడని మనం పోగొట్టుకుంటామా? రాని ఏం మాట్లాడతాడు చూద్దాం. రాండ్రి ఏ ముఖం పెట్టుకొని చూస్తారు పెద్ద పిట్టలో. ఏం మాట్లాడతావురా? మాట్లాడు. ఆనాడు నీ ఇంటికి వస్తే నీ పెళ్ళాం ఏమొచ్చి ఇంట్లో తింటావా అని చెప్పి కుర్చీలు బయట వేసుకోకుండా పెట్టిందిరా. నువ్వు బంగారం ముచ్చట తీసే వరకు ఇంట్లోకి వెళ్ళి నడిచి మాట్లాడు అని ముఖం ముందే అన్నావు. మళ్ళీ ముఖం పెట్టుకొని నా కలవ దొక్కినవురా. అది కాదత్తమ్మా, అవ్వ బంగారం అంతా అక్కకిద్దామని తీసుకొచ్చినాం. నీ బంగారం ఓడికి కావాలరా? నేను లేనట్టుగానే ఉంటా. నీ పైసలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఈ మాటలు అనుడు ఇవన్నీ అవసరం లేదురా. నేను పూటకు లేనున్నాయి, గతికి లేనున్నాయి. ఎట్లో చదువుకుంటా నా పిల్లాన్ని. అట్లా అనకన్నా, పైసా పొగరుతోని ఎన్ని మాటలు అన్నాలో అన్ని మాటలు అన్నాం. ఇప్పుడు మా తప్పేది మేము తెలుసుకున్నాం. క్షమించన్నా, మా తప్పైంది. దెబ్బ కొట్టి మందు పెడతా అంటే నొప్పి తక్కువ అవుతుందా? ఆనాడు ఇంటికి వస్తే ఎటు పడతాడు మాట్లాడి మా మనసు రగ్గొట్టిరు. మా మనసు ఎంత బాధపడ్డదో మీకు తెలుసా? నువ్వు చెప్పేటి అన్నీ చెప్పినావు, మాట్లాడేటి అన్నీ మాట్లాడినావు. నీ బంగారం మాకద్దు, నువ్వు ఇచ్చుడు మాకద్దు. మేము లేని వాళ్ళం లేని సందానం ఉంటావు. మీరు ఎట్లా వచ్చారో గట్లా గలవ దాటుది. పాయే పారా లోపలికి. అత్తమ్మ అట్లా మాట్లాడకురు అత్తమ్మ. నేను ఆ రోజు మాట్లాడింది నా తప్పే, మిమ్మల్ని బాధ పెట్టింది నా తప్పే. ఆడబిడ్డ కన్నీరు పెడితే అవ్వగారింటికి మంచిది కాదంటారు అన్నట్టుగానే నా ఇంటికి ఏం మంచిది అయితే లేదు అత్తమ్మ. ఓ రోజు యాక్సిడెంట్ అయింది, ఓ రోజు దెబ్బలు తాకినాయి. అక్క ఇంటికాంచి ఏడ్చుకుంటూ వచ్చిన కాడ నుంచి నాకేం మంచిగా అవుతలేదు అత్తమ్మ. నా మనసులో మనసు ఉంటలేదు అత్తమ్మ. ఈ బంగారం అక్కకే ఇద్దామని బంగారం పట్టుకొచ్చిన అత్తమ్మ. దయచేసి ఈ బంగారాన్ని తీసుకోరు అత్తమ్మ, మీ దండం పెడతా. బావా నా తప్పులని తెలుసుకున్నా బావా, నన్ను అర్థం చేసుకో బావా. బంగారం తీసుకోరు, ఈ బంగారం తీసుకోరు బావా. అవురా, అబ్బ బంగారం తీసుకొచ్చుకొని నా అత్తగారింటి కాడ బంగ్లాలు భవంతులు కట్టుకొని బాగుపడతా అనుకున్నవారా. అబ్బ మనతోటి లేకున్నా అవి చూసినప్పుడు మనతోటే ఉన్నదని తృప్తి పడదాన్నిరా. నేను అడిగిన దాంట్లో నీకు స్వార్థమే కనబడ్డదారా, ప్రేమ కనబడలేదా? నేను అడిగిన మాటల అర్థం లేదారా? నీకు నా ఆవేదన ఎందుకు అర్థం కాలేదురా? నాకు విలువయ్యకున్నా నా తప్పుడే నా అమ్మగారిల్లే అనుకునేదానిరా. కానీ నా అత్తకు నా భర్తకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడినావు. అవన్నీ నా మనసులోకి వెళ్ళి ఎట్లా పోతాయిరా? అందురా నాకు ఏ బంగారం వద్దు, ఆ బంగారం నీ పిల్లలకే ఇచ్చుకో. నాకు బంగారం వద్దు, నాకు ఎవరు లేరు. అత్తమ్మ నేను చేసిన తప్పుకు నువ్వే శిక్ష చేసినా అనుభవిస్తా. నన్ను క్షమించత్తమ్మా. అక్క నువ్వనే పక్క. పెద్దమ్మ, నీ బిడ్డ అయితే గిట్ల కోపానికి అద్దువా? నేనేదో తోచుతో ఇక మాట్లాడినా, నేను కూడా నీ బిడ్డను అనుకో. ఇది మీ హక్కు, మీ అధికారం. ఆనాడు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీ విలువ తెలవలేదు మాకు. తప్పైంది పెద్దమ్మ.
లేరాలే ఇంట్లో మన అమ్మది హారం ఉన్నదే తీసుకో. తీసుకో అక్క, తప్పైందక్క, క్షమించు. పారా ఇంట్లోకి పోదాం.